నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకొల్లులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ మార్పుపై స్పష్టత ఇవ్వాలి. భీమవరంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తణుకులో ఉచితంగా పంపిణీ చేసిన మట్టి వినాయక విగ్రహాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకులో ఘనంగా ఆరంభమైన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు. నేత్రదానం ద్వారా వెలుగును ప్రసాదించొచ్చన్న నేత్ర వైద్య నిపుణులు అలేఖ్య. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. పెంటపాడు మండలంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. దేవాలయాల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ధర్మకర్తలదే. ఆకివీడు మండలంలో ఉద్బోధించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవిందరావు. అక్రమాలకు చెక్ పెడుతూ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్న కూటమి ప్రభుత్వం. నిడదవోలులో వివరించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. రైతులకు ఎరువులను పంపిణీ చేయాలి. కోరుకొండ మండలంలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజలు అందించే అర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల జీతాలను త్వరలోనే చెల్లించనున్న ప్రభుత్వం. జీలుగుమిల్లి మండలంలో హామీ ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 900 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును 3 సార్లు సందర్శించి 16 మార్లు సమీక్ష జరిపారని వెల్లడించారు. ఏదైతే ఈరోజు స్మార్ట్ కార్డ్స్, ఎందుకంటే ఎంతో కాలం నుంచి రేషన్ కార్డుల సమస్య ఉంది. ఆ రేషన్ కార్డులని ఈరోజు ఒక స్మార్ట్ కార్డ్స్ గా చేసి ఇప్పుడే చూశాను, చాలా అందంగా ఏదైతే మన ఏటీఎం కార్డు మాదిరిగా ఉంది. ఏదైతే సేమ్ నీట్గా ఒక ఏటీఎం కార్డు అంటే మీ పర్సులో కానీ ఎక్కడైనా కానీ మీరు పెట్టుకుని వెళ్ళేటువంటి విధంగా ఒక మంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఈరోజు మంచి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి చేత దీని ద్వారా రేషన్ కూడా మీరు ఎక్కడ అంటే అక్కడ, అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర తీసుకోవచ్చు, చుట్టాలింటికి వెళ్తే చుట్టాలింటి దగ్గర కూడా మనం అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంచేత ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకు సౌకర్యాలు పెంచుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో బాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎన్ సరోజ, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. దీనిపై ఇప్పటికే అనేక వదంతులు వినబడుతున్నాయన్నారు. స్థానికులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. సుమారు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే ఒక బాధ్యతతోటి ఈ పట్టణ అభివృద్ధి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఆశించి మాట్లాడేటటువంటి మాటలకు భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మనం గతంలో ఒకసారి ఇదే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. అది డిసెంబరు 30వ తారీఖున మాట్లాడటం జరిగింది. ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత గత ప్రభుత్వం ప్రజలకి పరిపాలన అందుబాటులోకి రావాలని ఈ యొక్క ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి 13 జిల్లాలని 26 జిల్లాలు చేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ని కూడా పార్లమెంట్ని ఒక జిల్లాగా చేసి ఒక రెవెన్యూ డివిజన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యంతో, అలాగే ఈ యొక్క నరసాపురం పార్లమెంట్లో
భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2వ తారీఖున ఒక గజెట్ విడుదల చేసి ఆ గజెట్లో నరసాపురం భీమవరాన్ని రెవెన్యూ డివిజన్లుగా చేస్తూ 19 మండలాలని ఒక జిల్లాగా ఈ నెల 27వ తేదీన జరిగే వినాయక చవితిని పురస్కరించుకుని నిర్వహించే పూజలకు అవసరమైన మట్టి వినాయక విగ్రహాలను తణుకులో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సోమవారం ఉచితంగా పంపిణీ చేసి భక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద భక్తులకు ఈ విగ్రహాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేసి మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మన హిందూ పండుగల్లో మొదటి పండుగ. విద్యకి వినాయకుడు, అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. అటువంటి వినాయక చవితిని ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వలన అవి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో తణుకుపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి 1000 మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం. దీనివలన ఈరోజు సులభంగా నీటిలో కలిసిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ఈరోజు మన హిందూ పండుగలన్నీ కూడా ఎప్పుడూ కూడా ప్రకృతిని కాపాడే విధంగా, ప్రకృతికి దగ్గరగా మన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈరోజు వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటుగా ఈ మట్టి ప్రతిమలను ఉపయోగించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యువతకి, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అలాగే మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని నిర్వాహకులను అభినందించారు. క్లబ్ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు మంత్రడా వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మండల శాఖ మాజీ అధ్యక్షులు పితాని మోహన్ రావు, నాయకులు కంటిపూడి రాంబాబులు పాల్గొన్నారు. కాగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టారు. క్లబ్ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ, క్లబ్ కార్యదర్శి ఎన్వి రామ్కుమార్, సభ్యులు బెజవాడ సూరిబాబులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ తణుకు శాఖ వ్యవస్థాపకులు యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి గత 10 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ మేరకు పట్టణంలోని సూర్యాలయం వీధిలోని పతంజలి ఆయుర్వేదం షాపు వద్దకు విచ్చేసిన ప్రజలందరికీ ఈ విగ్రహాలను అందజేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యోగా శిష్యులు మామిడూరి కృష్ణారావు, నెక్కంటి సత్యనారాయణ, రుత్తల సరోజినిలు పాల్గొన్నారు. ఇంకా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో కూడా ఎప్పటి మాదిరిగానే మట్టి విగ్రహాలను అందజేయగా ఈ సేవకు కర్రి చంటిరెడ్డి, తమనంపూడి నాగిరెడ్డిలు సహకరించారు.
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను తణుకుకు చెందిన నేత్ర వైద్యశాలలు సోమవారం నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. పెద్దలు, చూపు లేకపోతే జీవితం చీకటిమయం అవుతుంది. చీకటిలో వారికి వెలుగుని ప్రసాదించగలిగేది నేత్రదానం మాత్రమే. అందరకు నేత్రదానం ద్వారా జీవితాలలో తిరిగి వెలుగు నింపవచ్చు. జీవిత చరమాంకంలో సైతం నేత్రదానం చేయొచ్చు. తనువు చాలించిన వారి కన్నులు జీవించే ఉంటాయి. దీనిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 1986 నుంచి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదానం పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నేత్రదానంపై అపోహలను తొలగించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మరణానంతరం కూడా జీవించి ఉండే అవకాశం నేత్రదానం ద్వారా మాత్రమే వీలవుతుందని అవగాహన కల్పిస్తారు. ఈ మేరకు తణుకు శ్రీ చైతన్య ఆర్థోపెడిక్ అండ్ ఐ హాస్పిటల్ నేత్ర వైద్యులు సత్తి అలేఖ్య మాట్లాడుతూ నేత్రదానం గొప్ప సేవగా భావించాలన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై గొప్ప చైతన్యం వచ్చిందన్నారు. అయినప్పటికీ మన దేశంలో మాత్రం నేత్రదానంపై మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దీనిని వీడి సామాజిక స్ఫూర్తితో స్పందించాలని డాక్టర్ అలేఖ్య ఉద్బోధించారు. ఇవాళ ప్రపంచ నేత్ర దాన దినోత్సవం అండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మనిషికి ఉన్న అన్ని అవయవాల్లో కన్నా కన్ను అనేది చాలా ముఖ్యమైనది అని అర్థం. అంత ముఖ్యమైన దాన్ని మనం వేరే వాళ్ళకి దానం ఇస్తే అది ఇంకెంత అద్భుతమైన విషయం అండి. అయితే ఈ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే కన్ను మనం దానం ఇస్తే మళ్ళీ జన్మలో మనకి కన్ను ఉండవేమో, లేదా ఇంకేదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి చాలా మంది ఆగుతూ ఉంటారు. మనం నేత్రమే కాదు, ఒంట్లో ఏ అవయవం అయినా వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా దానం ఇచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుంది. జన్మ జన్మలకి ఎప్పటికీ మనకి ఆరోగ్య విషయంలో ఏ లోటు ఉండదు అనేది మనం నమ్మాల్సిన విషయం అనమాట. మీరు గనక కన్ను దానం ఇస్తే ఇద్దరు కళ్ళు లేని వ్యక్తులకి మనం చూపు తెప్పించిన వాళ్ళం అవుతాం. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన బాడీలో ఉన్న ఏ అవయవం అయినా వేరే వాళ్ళకి మనకి అది సరిపోతుందా లేదా చూడాలి. మీరు రక్తదానం ఇచ్చారనుకోండి, అందరికీ పనిచేయదు, మీ గ్రూప్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. లేదా కిడ్నీ కానీ ఇంకేదైనా దానం ఇస్తే అది సెట్ అయిన వాళ్ళకి మాత్రమే అది ఇవ్వగలుగుతాం. కానీ కన్ను అలా కాదు. కంటిలో రక్తనాళాలు ఉండకపోవడం వల్ల కన్ను ఎవరికైనా ఏ వయసు వారికైనా కూడా సెట్ అవుతుంది. మీరు కన్నుదానం ఇచ్చారంటే వాళ్ళు మీ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అవ్వక్కర్లేదు, మీ ఫ్యామిలీ రిలేషన్ అవసరం లేదు, మీ దాంట్లో ఎటువంటి మ్యాచింగ్ అక్కర్లేదు. కన్ను ఎవరికైనా సరిపోతుంది. మనం డెత్ అయిన తర్వాత వెంటనే ఐ డొనేషన్ అనేది చేయాలి. కొంత టైం దాటేస్తే అది మళ్ళీ పనిచేయదు. అలాగే కళ్ళు తీసేస్తారు కదా, మనకి ఎలాగ మరి మన మనిషి వేరే చుట్టాలు వస్తారు ఎలాగా అని భయం ఉంటుంది. ఐ డొనేషన్ చేసినప్పుడు కన్ను తీసేసిన వెంటనే చనిపోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఐ కూడా పెడతారండి. అలా వదిలేసి వెళ్ళిపోరు. ఆర్టిఫిషియల్ ఐ పెడతారు. బయట వాళ్ళకి కానీ వ్యక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు చూడడానికి కూడా ఇలా ఉంటుంది కదా, చుట్టాలు అలా ఉంటారు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో అందరూ దయచేసి కంటి దానం చేయండి. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరానికి చెందిన లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో పాలంకి విద్యార్థిని గ్రంథి జస్విక ప్రతిభా పురస్కారం అందుకున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి వరకు కొనసాగిన ఈ సంబరాల్లో క్లాసికల్ డాన్స్ విభాగంలో జస్విక తన ప్రతిభను కనబరచడంతో నాట్య బాల పురస్కారం అందించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 500 మందికి పైగా కళాకారులు, బాల బాలికలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షులు నాట్యాచార్య డాక్టర్ మెడిది నాగేశ్వరరావు ఆధ్వర్యం వహించి పురస్కార గ్రహీతను అభినందించారు. విజయవాడ బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్ కళాయజ్ఞ ఆధ్వర్యంలో శ్రమైక జీవన సౌందర్యం అనే అంశంపై ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శనలో తణుకుకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారులు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ పాల్గొని ప్రశంసలు అందుకున్నారు.
ముఖ్యంగా ఈయన చిత్రించిన వుడ్ డిజైనర్ చిత్రం ఎందరినో ఆకర్షించడంతో ఈయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వర్తమాన పరిస్థితులపై చిత్రకారుడి పాత్రపై జరిగిన సెమినార్లో కూడా వెంకటాపు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈనాడు దినపత్రిక మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్, ఎస్వి యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ సాగర్ గిన్నె, యోగి వేమన యూనివర్సిటీ హెచ్ఓడి డాక్టర్ మృత్యుంజయరావు లాంటి ప్రముఖులు పాల్గొని వెంకటాపును అభినందించారు. వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పారు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం సాయంత్రం గ్రామంలో జరిగింది. ఈ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సహకార శాఖకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి అవసరం ఎంతో ఉందని, అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆయన కోరారు. అలాగే సభ్యులుగా ఎడవల్లి లీలాకృష్ణ గారు, మరొక సభ్యులుగా బాలశెట్టి వెంకటనారాయణ గారు, వారి ముందుగా అభినందనలు తెలియజేస్తూ కూడా ప్రాథమికంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, రైతులే వెన్నెముకగా భావించేటువంటి దేశం భారతదేశం. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక రైతులకు ఆదాయాన్ని పెద్ద ఎత్తున పెంచాలి, రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి సంగతి అందరికీ పెద్ద ఎత్తున ఫసల్ బీమా యోజన పేరుతో బీమా సౌకర్యం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన పేరుతో ఎకరానికి 6,000 రూపాయలు న్యాయం చేయడానికి ప్రయత్నం, మొన్నే అందరికి 7,000 రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వం కలిసి. ఇలాగే ఎరువులు, పురుగు మందులు విషయంలో కల్తీకరించడం, సబ్సిడీ ఈ విధంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో వాటి అన్నింటినీ కూడా అమలు చేసింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుకొస్తున్నాం. ఈ సందర్భంగా వెస్ట్ విప్పారు సొసైటీ చైర్పర్సన్ గా పసుపులేటి అమ్మిరాజు, పర్సన్స్ గా ఎడవల్లి లీలాకృష్ణ, బాయిశెట్టి వెంకటనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపుడి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. దేవాలయాలకు చెందిన ఆస్తులను పరిరక్షించేందుకు ధర్మకర్తల మండళ్లు చిత్తశుద్దితో కృషి చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీదేవి భూదేవి జనార్దన స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఆముదాల నాగవెంకట సత్యశివకుమార్తో పాటు 8 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, జిల్లా నాయకులు చలమల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణి, నరహరిశెట్టి నానాజీ, మోటుపల్లి సాయి అరవింద్, దిలీప్, కోపెల్ల హనుమ, కాకర్ల సతీష్, ఓగిరాల రాజేష్, వెంకటేష్, కుచ్చు శివకృష్ణలు పాల్గొన్నారు. గ్రామంలో ఎటువంటి ఆసరా లేని నిరుపేదలను గుర్తించి వారికి నెల ఆర్థిక సహాయం చేసేందుకు ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజు ముందుకు రావడం అభినందనీయమని జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు.
ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం ఆనందపురం పంచాయతీ పరిధిలోని మేకలదిబ్బ గ్రామంలో పేదలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కులుకులూరి ధర్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, మాజీ సర్పంచ్ బర్రే సీతారామస్వామి, గ్రామ పెద్దలు రుద్ర వెంకటరావు, మోకా తాతయ్య, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.